శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. వెళ్తారికి వచ్చి మార్చ్ 1, 2026 సంవత్సరం. ప్రస్తుతానికి మనం కువైట్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏమిటి, అలాగే గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు ఏమిటి, వీటికి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ని ఎదురుగా మనం చూద్దాం. చాలా తక్కువ సమయంలో ఈ అప్డేట్ని ఎదురుగా మనం క్లోజ్ చేద్దాం. సో మొదటిగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, ప్రస్తుతానికి కువైట్ నుంచి విమాన రాకపోకలంటువంటిది కొనసాగుతున్నాయా లేదా అనే దాని గురించి అడుగుతున్నారు. సో ఇప్పటికైతే కనుక ఇంకా విమాన రాకపోకల గురించి అప్డేట్ అయితే కనుక లేదండి. సో నిన్న సాయంత్రం ఏదైతే ఎయిర్పోర్ట్లో డ్రోన్ దాడి జరిగిందో దానికి సంబంధించినటువంటి మరమ్మతు పనులు అయితే కనుక నిర్వహించడం జరుగుతుంది మార్నింగ్ నుంచి కూడా. సో అఫిషియల్గా ఇంకా అప్డేట్ అయితే కనుక రాలేదు. ఎప్పటి నుంచి విమానాలు స్టార్ట్ అవుతాయి, ఇవాళ సాయంత్రానికా, నైట్కా, రేపటికా, ఎప్పటికో అనే దాని గురించి తెలియలేదు. ఇవాళ ఉదయం మాత్రం ఇవాళకి మ్యాక్సిమం రన్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు, కానీ ఇంకా స్టార్ట్ కాలేదు. సో విమానాల గురించి అప్డేట్ అయితే కనుక ఇది. నెక్స్ట్ అప్డేట్గా మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించినటువంటి డిఫెన్స్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఇరాన్ నుంచి కువైట్ వైపుగా వచ్చినటువంటి ఈ బాలిస్టిక్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఇలాంటి వాటిని కువైట్ అయితే కనుక కువైట్కి సంబంధించిన ఆర్మీ వాటిని ఎదుర్కోవడం జరిగింది, అలాగే వాటిని కూల్చివేయడం జరిగింది. సో ఆ విధంగా ఎన్నిటిని కూల్చారు ఏమిటని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే ఇరాన్కి సంబంధించినటువంటి 97 బాలిస్టిక్ మిజైల్స్ని అలాగే 283 డ్రోన్స్ని కూల్చివేయడం జరిగింది. అయితే వీటి కారణంగా పెద్దగా ప్రాణ నష్టం అయితే ఇంకా జరగలేదని చెప్పేసి అన్నారు. కాకపోతే గాయాలు అయితే ఇంకా కొంతమందికి అయ్యాయి. అలాగే వీటిని ఈ డ్రోన్స్ కానీ ఈ మిజైల్స్ కానీ ఎక్కడ కానీ డైరెక్ట్గా భూమిపైన అయితే ఇంకా పడలేదు. అవి వస్తున్నప్పుడు వాటిని ఎదుర్కొనేటువంటి క్రమంలో గాల్లోని వాటిని పేల్చడం జరిగింది. అలా జరిగినప్పుడు వాటి యొక్క శకలాలు ఏవైతే ఉంటాయో అవి అక్కడక్కడ భవనాలపైన అలాగే ఇండ్ల మధ్యలో ఇలాంటి చోట్ల అయితే పడ్డాయి. ఆ కారణం చేత కొంతమందికి స్వల్పపాటి గాయాలు అయితే అయ్యాయని చెప్పేసి తెలియజేస్తారు. సో నేను సాయంత్రం మనం చెప్పుకోవడం జరిగింది, 9 మంది జహరా హాస్పిటల్లో ఒక 3, అలాగే ఫర్వానియా హాస్పిటల్లో ఒక 9 మంది అడ్మిట్ అయ్యారని చెప్పేసి చెప్పుకున్నాం. అయితే ప్రస్తుతానికి ఈ లెక్క అయితే కనుక మారింది, చాలా ఎక్కువ మంది అడ్మిట్ అయినట్లయితే కనుక లెక్క చెప్తున్నారు. అలాగే ఒకరు దీని కారణంగా ప్రాణాలు కూడా కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. అది ఎవరు, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు 32 మంది ప్రవాసీలు ఆదాన హాస్పిటల్ అడ్మిట్ అయినట్లు తెలియజేస్తున్నారు. వారిలో చాలామందికి స్వల్పపాటి గాయాలు ఏదైనా ఉన్నాయి. అయితే ఒక వ్యక్తికి మాత్రం తీవ్రమైనటువంటి గాయాలు అవడంతో అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. సో మొత్తం ఏంటంటే ఈ ఇరాన్ చేసినటువంటి దాడుల కారణంగా డైరెక్ట్గా ఆ మిజైల్స్ వాటి దాడి కారణంగా చనిపోకపోయినా వాటి యొక్క శకలాలు ఇలాంటివి పడడం, అలాగే వాటి వలన జరిగినటువంటి మిగతా పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా 32 మంది ప్రవాసీలు అడ్మిట్ అయితే ఒకరు మాత్రమే ఇప్పటికీ ప్రాణాలు కోల్పోయినట్లు కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ హెల్త్ అఫిషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో కువైట్లో ఈ యుద్ధం కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వీటితో పాటుగా చాలా దేశాల్లో ఇదే స్థాయిలో దాడులు అయితే కనుక జరిగాయి. ఆ దేశాలు అక్కడ ఎంతమంది చనిపోయారు, అలాగే ఎన్ని వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది, డ్రోన్స్ కావచ్చు, మిజైల్స్ కావచ్చు, వీటికి సంబంధించిన సమాచారం కూడా ఉంది. యూఏఈలో వచ్చి అంటే దుబాయ్లో వచ్చేటప్పటికి ఒక 3 ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. అలాగే యూఏఈ ఏం చేసిందంటే 152 మిజైల్స్ని అలాగే 506 డ్రోన్స్ని ఎదుర్కోవడం జరిగింది, అంటే వాటిని కూల్చివేయడం జరిగింది యూఏఈకి సంబంధించినటువంటి మిలిటరీ. అలాగే సౌదీ అరేబియా కూడా ఇలాంటి వాటిని ఎదుర్కొంటూ ఉంది. అయితే వాటికి సంబంధించిన అప్డేట్ ఏదైనా రాలేదు. మన కువైట్ ఇది మాత్రం మనం చెప్పుకున్నాం. ఇరాన్ పైన జరుగుతున్నటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడిలో ఇరాన్లో ఇప్పటివరకు సుమారుగా 40 మంది మిలిటరీ అఫిషియల్స్ ఎవరైతే ఉంటారో, టాప్ మిలిటరీ అఫిషియల్స్ అంటే పెద్ద పెద్ద ర్యాంక్ హోదాల్లో ఉన్నటువంటి ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆర్మీ అధికారులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో ఒక 40 మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్కి సంబంధించిన మీడియా అయితే కనుక తెలియజేస్తుంది. మొత్తం ఏంటంటే ఇవాళ మార్నింగ్ మనం చెప్పుకున్నాం కదా, ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేని ఈ దాడుల్లో హతమయ్యారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో దాని తర్వాత ప్రస్తుతానికి ఆ దేశ అధ్యక్షుడు ఎవరు అనే దాని గురించి చాలామందికి ఉత్కంఠ అయితే ఉంది. సో దీనికి ప్రస్తుతానికి ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా సీనియర్ మతాధిపతి అయినటువంటి అయతుల్లా అరాఫీ వ్యవహరించినట్లు ఇరాన్ న్యూస్ ఏజెన్సీ అయితే వెల్లడించింది. ఈయన ప్రస్తుతానికి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ డిప్యూటీ చైర్మన్గా, అలాగే ఇరాన్ సెమినరీ సిస్టమ్స్ హెడ్గా పనిచేస్తున్నారు. గార్డియన్ కౌన్సిల్ సభ్యులు కూడా ఉన్నారనమాట ఆయన. సో ఆయన్ని ప్రస్తుతానికి తాత్కాలిక సుప్రీం లీడర్గా నియమించబోతున్నట్లు సమాచారం. సో ఆయనకు సంబంధించిన ఫోటో కూడా మీకు నేను డిస్ప్లేలో అయితే ఇస్తున్నాను. సో ఈ విధంగా ఉంది పరిస్థితి. సో కువైట్లో ప్రస్తుతానికి ఎవరు కానీ భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి తగినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా కువైట్కి సంబంధించిన మిలిటరీ అయితే తీసుకుంటూ ఉంది. సో ఇక్కడ ఎలాంటి పరిణామాలు కానీ చోటు చేసుకోకుండా, అంటే ప్రాణ నష్టంగా అలాంటివి జరగకుండా ముందస్తుగానే బయట నుంచి వస్తున్నటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే మిజైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకోవడం జరుగుతూ ఉంది.
సో ఇప్పటి వరకు డైరెక్ట్గా మిజైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఇక్కడ పడి ప్రాణ నష్టం జరిగినట్లయితే కనుక ఏమీ లేవు. సో వాటిని ధీటుగా అయితే కనుక ఎదుర్కొంటుంది. అలాగే గవర్నమెంట్ కూడా ఏం తెలియజేస్తుందంటే మీకు ఏదైనా సమాచారం కావాలంటే అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా మాత్రమే పొందండి. సోషల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని వదంతులు నమ్మకండి అని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. కాబట్టి పక్కా సమాచారం కోసం మీరు కువైట్కి సంబంధించినటువంటి అఫీషియల్ మీడియాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. అలాగే మనం కూడా వాటిని ఫాలో అయ్యే మీకు నేను సమాచారం మీద అందించడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు వీటిని కూడా ఒకసారి పరిశీలించవచ్చు. కానీ పక్కా అఫీషియల్ న్యూస్ అయితే మాత్రం మీరు కువైట్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ద్వారా మాత్రమే, అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా మాత్రం పొందగలరని చెప్పేసి గవర్నమెంట్ అయితే కనుక తెలియజేస్తుంది. సో మొత్తం మీద ఏంటంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా తెలియచేయండి. ఇక్కడ భయపడాల్సినటువంటి అంత పరిస్థితులు అయితే కనుక ఏమీ లేవు. అలా దుబాయ్, బహ్రెయిన్, ఖతార్తో పోల్చుకుంటే మనం ఎంతో సేఫ్గా ఉన్నామని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కాబట్టి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకందరికీ తెలియచేయండి. కువైట్లో ప్రస్తుతానికి పరిస్థితి మాత్రం నిలకడగా ఉందని చెప్పేసి తెలియచేయండి. ఎవరు కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒకటే మనకి ప్రస్తుతానికి ఎవరైనా ఎమర్జెన్సీకి ఇంటికి వెళ్ళాలంటే మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే విమాన రాకపోకలు ప్రస్తుతానికి ఇంకా కొనసాగించలేదు, తాత్కాలికంగా ఆపేశారు కదా, అది అలాగే కొనసాగుతుంది. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనే దాని గురించి అయితే కనుక మనకి ఇంకా అప్డేట్ అయితే కనుక లేదు. సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ అయితే కనుక. నెక్స్ట్ అప్డేట్స్ ఏదైనా వస్తే కనుక ఇవాళ రెగ్యులర్గా వచ్చేటువంటి మన రాత్రి 9 గంటల వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. అయితే ఇవాళ కూడా ఉదయం పూట ఇరాన్కి సంబంధించినటువంటి కొన్ని మిజైల్స్ కావచ్చు, అలాగే డ్రోన్లు కూడా కువైట్ వైపు అయితే కనుక రావడం జరిగింది. వాటిని కువైట్కి సంబంధించినటువంటి ఆర్మీ అయితే కనుక ఎదుర్కోవడం జరిగింది. వాటిని గాల్లోనే పేల్చివేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వీడియోలు అయితే ఉన్నాయి, కాకపోతే మనం వాటిని ప్లే చేయడానికి లేదు. నిన్నే గవర్నమెంట్ అయితే హెచ్చరించింది, ఈ దాడులకు సంబంధించి, ఈ మిజైల్స్కి సంబంధించి కానీ ఎలాంటి వాటిని కూడా మీరు పోస్ట్ చేయడానికి లేదు. పోస్ట్ చేస్తే మీపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తుంది. కాబట్టి మీరు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడున్నటువంటి పరిణామాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన వీడియోలు అయితే కనుక పోస్ట్ చేయకుండా ఉండడమే బెటర్ అని చెప్పేసి నేను కనుక భావిస్తున్నాను. ఎందుకంటే కోరిండి మనం కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు. కాబట్టి మ్యాటర్ ఏదైనా ఉంటే అది చెప్పుకోవచ్చు అంతవరకే. కానీ అఫీషియల్ ఛానల్స్ ద్వారా ఏదైనా మ్యాటర్ వస్తే కనుక అది ఓకే, మనం చూడొచ్చు, వాటిని కావాలంటే మీరు షేర్ చేయొచ్చు గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్ ఛానల్స్ నుంచి. అలా కాకుండా మనం డైరెక్ట్గా కెమెరాలతో చిత్రీకరించడం కానీ వీడియోలు పోస్ట్ చేయడం కానీ చేస్తే మాత్రం కొద్దిగా మనం ఇబ్బందుల్లో పడడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పైన మానిటరింగ్ అయితే ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ గారు తెలియజేసింది. కాబట్టి సోషల్ మీడియాలో మీరు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులకు సంబంధించినటువంటి వీడియోలు ఏవి కానీ చిత్రీకరించి మాత్రం పోస్ట్ చేయకండి. సో ఏదైనప్పటికీ ఇవాళ జరిగినటువంటి ఇరాన్ నుంచి వచ్చినటువంటి మిజైల్స్ ఏవైతున్నాయో వాటిని గట్టిగానే మన కువైట్కి సంబంధించిన ఆర్మీ అయితే సమాధానం చెప్పింది. వాటన్నిటిని కూడా కూల్చివేయడం జరిగింది. సో ఈ విధంగా మళ్ళీ ఎందుకు దాడులు జరిగాయి ఏంటి అనే నుంచి చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చు. సో సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్కి సంబంధించిన అధ్యక్షుడు అయితే కనుక ప్రాణాలు కోల్పోయాడు. కానీ ఆయన తర్వాత వాళ్ళు ఉంటారు కదా, సో ఆయన యొక్క అనుచరులు ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు కదా. సో వాళ్ళు ఇంకా కోపంతో ఉంటారు అప్పుడు. సో ఆ కారణం చేత వాళ్ళు ఇంకా యుద్ధాన్ని అయితే కొనసాగించడానికి ట్రై చేస్తున్నారు. కానీ మ్యాక్సిమం ఇది ముందుకు వెళ్ళడానికి అయితే కనుక ఛాన్సెస్ అయితే ఉండవు. ఇక్కడితోటి ఇది ఆగిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఏదో చిన్న చిన్నవి ఇలాగైతే కనుక జరుగుతూ ఉంటాయి. మరి ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి, దీనికి పూర్తిగా ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది అనేది మనమైతే కనుక చెప్పలేం. కానీ త్వరలోనే దీనికి ఒక ఫుల్ స్టాప్ అయితే కనుక పడడానికి అవకాశం ఉంది. సో అంతవరకు ఇలాంటి చిన్న చిన్నవి అయితే కనుక జరుగుతూ ఉంటాయి. కానీ ఎవ్వరు కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగానే ఉండండి. సో బయట ఓపెన్ ప్లేసెస్లో ఎక్కువగా ఉండకండి, టాప్ బిల్డింగ్ల పైన కానీ ఉండకండి, ఇంట్లో మాత్రమే ఉండండి. సో ఇప్పటికైతే మాత్రం పెద్దగా భయపడాల్సిన పరిస్థితులు అయితే కువైట్లో లేవు. ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా మీరు ధైర్యంగా ఉండండి. కువైట్లో ఎవరు కానీ అదే అందరూ సేఫ్గానే ఉన్నారు. ఎవరు కానీ ఇక్కడ ఇబ్బందులు పడితే అయితే లేరు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఎవరో కొంతమంది ఇన్నర్ ఫీలింగ్ తోటి భయపడుతూ ఉన్న వాళ్ళు అయితే ఉండొచ్చు, కానీ పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు కువైట్లో ప్రస్తుతానికి. అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి కొద్దిగా అందరూ కూడా ధైర్యంగా ఉండగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను.